హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణాళికలు టాపిక్. ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే ద లాస్ట్ సెషన్ అమ్మా. అంటే ఈ సెషన్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఒక 1.5 hour వరకు నుంచి ఉంటుందమ్మా. 1 hour 1.5 hour వరకు ఉంటుంది. ఆల్రెడీ ఈ సెషన్లో వచ్చేసి మనం డిస్కస్ చేసుకున్న అంశాలే ఆల్మోస్ట్ ఒక 30 to 40% అంశాలన్నీ కూడా రిపీట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటో తెలుసమ్మా? ప్రణాళికలు. సో ఈ ప్రణాళికలకి సంబంధించిన ఏ ప్రణాళికలు? 1వ ప్రణాళిక నుంచి 12వ ప్రణాళికకి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఏదమ్మా? ముఖ్యమైన అంశాలు ఏదైతే ఉన్నాయో ముఖ్యమైన అంశాలన్నీ కూడా చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఒక్కొక్క ప్రణాళిక అంటే అర్థమైంది కదమ్మా. సో 1వ ప్రణాళిక ఏంటి, సో 2వ ప్రణాళిక ఏంటి, ముఖ్యమైన అంశాలు, 3వ ప్రణాళిక వాటికున్న విశిష్టత ఏంటి, వాటికున్న ప్రాధాన్యతలు ఏంటి అని చెప్పేసి రిపీటెడే ఆల్మోస్ట్ మనం చెప్పారు కదా 30 to 40% రిపీటెడ్ ఉంటుంది. బట్ స్టిల్ కొన్ని అదనపు అంశాలు ఎగ్జామ్ ఓరియంటెడ్లో చూసుకుంటే మనకి కేవలం ఇంతకుముందు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఉంటే సరిపోవు కదా. ఖచ్చితంగా కొన్ని అదనపు అంశాలు ఉంటే మీకు ఓవరాల్ వ్యూ అనేది వస్తుంది ఈ ప్రణాళికలకి సంబంధించింది. సో అవన్నీ కూడా ఇప్పుడు అప్కమింగ్ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోవడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇవన్నీ కూడా చూసుకుంటే. సో ఆల్రెడీ ఇంతకుముందు మనం కాల పరిమితి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, ఆ డ్యూరేషన్ గురించి, వాటికి సంబంధించిన చైర్మన్లు, అండ్ అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించిన ప్రాధాన్యతలు, లక్ష్యాలు, అండ్ వాటికి సంబంధించిన వృద్ధి వ్యూహాలు ఏదైతే అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం వాటికి అది సఫలమైందా విఫలమైందా అంటే దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క రిజల్ట్ గురించి కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ సెషన్లో మనం ఒక్కొక్క ప్రణాళిక గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో 1వ ప్రణాళిక కనిపిస్తుంది కదా మీ అందరికీ కూడా. ఫస్ట్ సెషన్ ఏదైతే ఉందో ఆ మొదటి సెషన్ అనేది 1వ ప్రణాళిక గురించి మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటా కదా. ఈ మొదటి ప్రణాళికకి సంబంధించిన ప్రాధాన్యత ఏముందమ్మా? మొదటి ప్రణాళికకి సంబంధించిన ఆ యొక్క ప్రాధాన్యత ఏంది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ చెప్పా కదా రిపీటెడ్ అంశాలు ఎక్కువ ఉంటాయి. సో రిపీటెడ్ అంశాలు ఉన్నవన్నీ కూడా ఫాస్ట్ గా వెళ్తానమ్మా. సో ఫస్ట్ ప్లానింగ్ వచ్చేసి 1951 to 1956 అని చెప్పేసి మనం చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇది వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చామని చెప్పేసి అనుకున్నామా లేదా? వ్యవసాయ రంగం ఏదైతుందో ఆ యొక్క వ్యవసాయ రంగానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చిందని చెప్పేసి కూడా చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. సో దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆహార ధరలకి సంబంధించిన ఆ ద్రవ్యోల్బణం ఏదైతుందో ఆ ద్రవ్యోల్బణం అనే దాన్ని ఆ యొక్క నివారించడం అనే దాన్ని మనం టార్గెట్ గా పెట్టుకున్నాం. ఆ యొక్క ఏదైతుందో ఆ యొక్క నివారించడం అనేదే మనం లక్ష్యంగా పెట్టుకున్నాం అన్న సంగతి మళ్ళీ మీకు ఒకసారి రిపీట్ చేస్తున్నానమ్మా. సో ఇది కాకుండా వీటికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటంటమ్మా? ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇచ్చాము మనము? వ్యవసాయం ఏదైతుందో ఆ యొక్క వ్యవసాయము మరియు ఆ యొక్క సాగునీటి వసతులు ఏదైతున్నాయో ఆర్ సాగునీటి ఏదైతే మనం చెప్పుకున్న ప్రాజెక్టులు ఏదైతున్నాయో వాటికి ఎక్కువగా మనం ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. అందుకే దీన్ని వ్యవసాయ ప్రణాళిక అంటాం. అండ్ మోడల్ వచ్చేసి హరాడ్ డోమర్ మోడల్. గుర్తొచ్చిందా లేదా? హరాడ్ డోమర్ మోడల్. సో చెప్పాను కదమ్మా ఆల్మోస్ట్ మనకి 30 to 40% వచ్చేసి మనకి రిపీటెడ్ బిట్సే ఉంటాయని చెప్పేసి, కానీ ఏమన్నా అదనపు అంశాలు ఉంటాయనేది కూడా మనం చెప్పుకుందాం. సో ఇది ఒక్కటే ఒక ప్రణాళిక అమ్మా. సో ధరలు తగ్గాలి అన్న లక్ష్యంతోని ఈ ప్లాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటమ్మా? ఆహార ధర ద్రవ్యోల్బణ నివారణ కదా. సో 1వ ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక వరకు మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తేనమ్మా 1వ ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక వరకు మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ధరలు తగ్గాలని చెప్పేసి ధరలు తగ్గాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్న ఒకే ఒక్క ప్రణాళిక ఏంది అని అడుగుతాడు. లక్ష్యంగా పెట్టుకున్న ఒకే ఒక్క ప్రణాళిక ఏంది అని అడుగుతాడమ్మా. సో పెట్టుకున్న ఒకే ఒక్క ప్రణాళిక ఏంది? ఫస్ట్ ప్లాన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లాన్ అన్న సంగతి కూడా పెట్టుకోండి. ఎందుకు 2.1% అని అనుకుంటే 3.6% అనేది అచీవ్ చేసామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అత్యంత సఫలం చెందిన ప్రణాళిక అన్న సంగతి కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. సో చెప్పే కదా మ్యాక్సిమం రిపీటెడ్ ఉంటాయని చెప్పేసి. సో ఒక్కసారి వాటికి సంబంధించి చూద్దామా? రెండవ ప్రపంచ యుద్ధం వల్ల కనిపిస్తాం మీ అందరికీ కూడా. రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ఆ యొక్క దేశ విభజన వలన చిన్నాభిన్నమైన పరిస్థితులు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. శరణార్థన సమస్యలు ఎదుర్కొనుట, ద్రవ్యోల్బణ ఒత్తిడిని అరికట్టుట, ఆహార ధాన్యాల సమస్య నివారించుట, జాతీయ తలసరి ఆదాయాలు పెంచి జీవన ప్రమాణాన్ని పెంచడం. సో మూలం వచ్చేసి హరాడ్ డోమర్. సో ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న హరాడ్ డోమర్ నమూనా వచ్చేసి ఆధారంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదటి ప్రణాళిక చేయటంలో సహాయపడడం అంటే ఏంది? మొదటి ప్రణాళికలు చూసుకుంటే ఒకవేళ ఆ ప్రణాళికకి సంబంధించిన రూపకర్త అని అడిగితే చెప్పా కదా అడిషనల్ పాయింట్స్ ఉంటాయమ్మా అని చెప్పేసి. ప్రణాళికకి సంబంధించిన ఆ యొక్క రూపకర్త అంటే ఎవరమ్మా? ఆ యొక్క ప్రణాళికకి సంబంధించిన ఆ డ్రాఫ్టర్ ఎవరు అన్నారంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఎవరమ్మా? ఆ యొక్క మోక్షగుండం. ఇది రాసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ మోక్షగుండం ఆ యొక్క విశ్వేశ్వరయ్య గారు ఎవరైతున్నారో ఆ
అరయ్య గారు వచ్చేసి ఈ ప్రణాళికకి సంబంధించిన అతి ముఖ్యమైన రూపకర్తన సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకే ఇతన్ని మనం ఏమంటున్నాం ప్రణాళిక రూపకర్తకి సంబంధించిన పితామహుడు ఆర్ ఇండియన్ ప్లానింగ్ ఆర్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్. భారతదేశ ప్రణాళిక పితామహుడు అంటే ఇతన్ని చెప్తాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా 1934 ద ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో మన భారతదేశంలో ప్రణాళికలు అనేది అమలు చేయండి, అలా అమలు చేస్తే మన జాతీయ ఆదాయం డబుల్ అవుతుందని చెప్పేసి. అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం జవహర్ లాల్ నెహ్రూ వచ్చేసి మన యొక్క చైర్మన్ అమ్మ. ఎస్. అండ్ ఉప చైర్మన్, మొదటి ప్రణాళికకి సంబంధించిన ఉప చైర్మన్ ఎవరు? సో ఇది కూడా ఇంపార్టెంటే కదా. ఎస్. ఫస్ట్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ప్లాన్కి సంబంధించిన ఉప చైర్మన్ అనేది కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందమ్మా. గుల్జారీ లాల్ నందా. ఎవరమ్మా? గుల్జారీ లాల్ నందా. సో నాకు తెలిసి గుల్జారీ లాల్ నందా గురించి మీకు కొంచెం అవగాహన ఉండే ఉంటుంది కదా. ఎవరమ్మా గుల్జారీ లాల్ నందా? ఎస్. ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉన్నాడు, గుర్తొచ్చిందా లేదా? ఎస్. జవహర్ లాల్ నెహ్రూ చనిపోయిన తర్వాత అండ్ ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత సో అన్ని శాఖల మీద కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి అతన్ని వైస్ చైర్మన్ గా చేయడం జరిగిందమ్మా, ఉప చైర్మన్ గా చేయడం జరిగింది. సో మొదటి ప్రణాళికకి సంబంధించిన ఉప చైర్మన్ చెప్పాను కదా, సందర్భాన్ని బట్టి మనం కొన్ని ఉప చైర్మన్లు అనేది మనం డిస్కస్ చేసుకుంటామని చెప్పేసి. ఎస్. గుల్జారీ లాల్ నందా. సో డెఫినెట్గా అడిగే ఛాన్సెస్ ఉంది. రెండో ప్రణాళిక చైర్మన్ వచ్చేసి కృష్ణమాచారి, అది కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో జనరలైజ్డ్ థింగ్స్ అమ్మ, ఇవన్నీ కూడా చూసుకుంటే జనరలైజ్డ్ థింగ్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో వెరీ 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 ఇంపార్టెంట్, ఓకేనా. సో దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ 5 year ప్లాన్. సో ఫుడ్ క్రైసిస్ ఏదైతే ఉందో ఆహార ధరల సంక్షోభాన్ని తగ్గించడము, సో ఆహార ధరల విషయంలో స్వయం సమృద్ధి సాధించడము, సో ఫుడ్ షార్టేజ్ ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం, గుర్తొచ్చిందా లేదా? ఎస్. ఆ యొక్క ద్రవ్యోల్బణాన్ని తగ్గించడము, ఆహార ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం, ఫుడ్ షార్టేజ్ తగ్గించడం, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ ఏమో ఏం కంగారేం పడాల్సిన అవసరం లేదు. సో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మీ అందరికీ తెలిసిందే కదమ్మా, ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారమ్మా బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి? దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఎస్. బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి ఎంతసేపు కూడా ఆ యొక్క కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. ఆ వాణిజ్య పంటలకి ప్రాధాన్యత అనేది ఇవ్వడం వల్ల, ఆ నగదు పంటలకి ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వడం వల్ల మన వాళ్ళు ఫుడ్ క్రాప్స్ అనేది ఎక్కువగా పండించలేకపోయారు. సో ఆబ్వియస్లీ భూమి అనేది నిస్సారవంతం అయిపోయింది. క్షామాలు ఏదైతే మనం చెప్పుకున్న డ్రాట్స్, ఫెమిన్స్, ఇవి కరువు కాటకాలు. ఇప్పుడు మనము కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుందమ్మా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మీకు ఒక స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. సో మనకి ఈ మొదటి ప్రణాళికలో చూసుకుంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యతనిచ్చాము? వ్యవసాయము మరియు ఆ యొక్క సాగునీటి ప్రాజెక్టులే కదా. ఆల్రెడీ దానికి సంబంధించిన హిరాకుడ్ ప్రాజెక్ట్ అమ్మా. ఏం ప్రాజెక్ట్? దానికి సంబంధించిన ఆ హిరాకుడ్ ప్రాజెక్ట్. ఎక్కడుంది హిరాకుడ్ ప్రాజెక్ట్? మీ అందరికీ తెలుసు అనుకుంటా కదా, జాగ్రఫీలో చదివి ఉంటారు కదా. సో హిరాకుడ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మహానది, ఒరిస్సా, గుర్తొచ్చిందా లేదా? ఎస్. మహానది ఏదైతే ఉందో ఆ మహానది మీద హిరాకుడ్ ప్రాజెక్ట్, అక్కడ ఒరిస్సా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి, ఓకేనమ్మా, ఆ ఒరిస్సా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా ఆ యొక్క సాగునీటి వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ద లాంగెస్ట్ డ్యామ్, మన ఇండియాలోనే ద లాంగెస్ట్ డ్యామ్ అనేది అతి పొడవైన ఆ యొక్క ఏదైతే ఉందో ఆనకట్టు అనొచ్చు, ఆర్ లాంగెస్ట్ డ్యామ్ అని చెప్పేసి కూడా మనం అనొచ్చు అనమాట, ఓకేనా. సో ఒరిస్సా మీద హిరాకుడ్ ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగింది. సో ఇది కాకుండా మనకి సట్లెజ్ నది మీద అమ్మా. ఏం నది మీద? సట్లెజ్. మీ అందరికీ కూడా సట్లెజ్ నది గురించి మీ అందరికీ కొంచెం ఐడియా ఉండే ఉంటుంది కదా. ఎస్. ఆ సట్లెజ్ నది మీద మన వాళ్ళు ఏం డ్యామ్ అనేది కట్టారమ్మా, నిర్మించారమ్మా? ఎస్. బాక్రా నంగల్, గుర్తొచ్చిందా లేదా? ఎస్. బాక్రా ఏదైతే ఉందో ఆ బాక్రా నంగల్ డ్యామ్ అని చెప్పేసి 2 డ్యామ్సే కదా. ఎస్. సట్లెజ్ నది మీద వాళ్ళు నిర్మించడం జరిగింది. సో చూసారా, ఎక్కువగా సాగునీటి ప్రాజెక్టులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారన్న సంగతి. ఎస్. మూడవది వచ్చేసి మనకి నాగార్జున సాగర్ డ్యామ్, గుర్తొచ్చిందా లేదా? ఎస్. నాగార్జున సాగర్ డ్యామ్ అనేది మనకి ఆ యొక్క కృష్ణానది మీద వాళ్ళు నాగార్జున సాగర్ డ్యామ్ అనేది నిర్మించడం జరిగింది. లెఫ్ట్ కెనాల్ అని చెప్పేసి, గుర్తొచ్చిందా లేదా? ఎస్. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్. లెఫ్ట్ కెనాల్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి కెనాల్ అని చెప్పేసి, రైట్ కెనాల్ జవహర్ కెనాల్ అని చెప్పేసి అటు ఆంధ్ర, గుంటూరు, ప్రకాశం వెళ్తుంది. లెఫ్ట్ కెనాల్ వచ్చేసి నల్గొండ వెళ్తుందమ్మా. సో ఇలాంటి అన్ని కూడా చూసుకుంటే మనకి ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇది కాకుండా మనకి ఈ హైడల్ ప్రాజెక్ట్, మచ్కన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక హైడల్ ప్రాజెక్ట్ అనేది కూడా నిర్మించడం జరిగిందమ్మా. ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆ ఒరిస్సా మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, ఓకేనా, ఇద్దరు కలిసి వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ ని, హైడల్ ప్రాజెక్ట్, జల విద్యుత్ని కూడా నిర్మించడం జరిగింది. సో ఇది కాకుండా ఇంకా కొన్ని చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు టేకప్ చేయడం జరిగింది. సరే, మరి ఓన్లీ సాగునీటి ప్రాజెక్టుల మీదనైనా వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే కాదమ్మా. సింద్రి ఎరువుల కర్మాగారము. ఏం కర్మాగారం అమ్మా? సింద్రి ఎరువుల కర్మాగారం అని చెప్పేసి. ఆ సింద్రి ఎరువుల కర్మాగారం ఎందుకు? రైతులకి తక్కువ ధరకే, అందుబాటు ధరలకే, ఓకేనమ్మా. సో ఆ యొక్క ఫర్టిలైజర్స్ అందించాలన్న ఉద్దేశంతో ఏం చేశారమ్మా? ఆ యొక్క సింద్రి ఎరువుల కర్మాగారం అనేది ఎక్కడ? సింద్రి, ఎస్, జార్ఖండ్ లో అది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క
అయితే మనం చెప్పుకున్న నిధులతోని ఆ యొక్క ఫర్టిలైజర్స్ అందరికీ కూడా రైతులందరికీ కూడా అందుబాటు ధరల్లోనే రైతులకి అందుబాటు ధరలోనే ఆ ఫర్టిలైజర్స్ ఏదైతున్నాయో ఓకేమా ఆ ఎరువులు ఏదైతున్నాయో తక్కువ ధరకి అందించాలన్న ఉద్దేశంతో ఓకేనా సో జార్ఖండ్ లో నిర్మించడం జరిగింది. సో ఇది కాకుండా కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే మనం చెప్పుకున్నామో కొన్ని ఆ యొక్క పరిశ్రమలు కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో అడ్మినిస్ట్రేషన్ కాదమ్మా కొన్ని పరిశ్రమలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏంటి ఆ పరిశ్రమలు? ఫర్ ఎగ్జాంపుల్ చిత్తరంజన్ దాస్ లోకోమోటివ్ ఫ్యాక్టరీస్ అని చెప్పేసి మీ అందరికి కూడా తెలిసి అనుకుంటే కదా, చిత్తరంజన్ దాస్ లోకోమోటివ్ ఫ్యాక్టరీస్. ఓకే, సో ఇది వచ్చేసి దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఒకప్పుడు డీజిల్ లోకోమోటివ్స్, తర్వాత వచ్చేసి మన ముందు స్టీమ్ లోకోమోటివ్స్ అంటే స్టీమ్ ఇంజిన్లు, తర్వాత వచ్చేసి డీజిల్ ఇంజిన్లు, ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజిన్లు. అండ్ దానికి అనుబంధంగా మనకి పెరంబదూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఓకేనమ్మా. సో పెరంబదూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పేరులో ఉందమ్మా. సో పెరంబదూర్ కి సంబంధించిన ఆ యొక్క ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తెలుసు అనుకుంటే కదా. ఎస్, ఆ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, సో కోచ్ ఫ్యాక్టరీ అంటే తెలుసు కదా, ఈ వ్యాగన్స్ ఉంటాయి కదమ్మా. ఏదైతే మనం చెప్పుకున్న ఇప్పుడు వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి కదా, ఆ వందే భారత్ ట్రైన్స్ యొక్క నిర్మాణ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా అక్కడే జరుగుతుందమ్మా. ఆ తయారీ అంతా కూడా అక్కడే జరుగుతుంది. సో ఆల్రెడీ 2022 బడ్జెట్ లో 400 వందే భారత్ ట్రైన్స్ అని కూడా సికింద్రాబాద్ నుంచి తెలుసు అనుకుంటే కదా విశాఖపట్నం ఇటీవల దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో అలా ఆ పెరంబదూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఒకటి, ప్లస్ దుర్గాపూర్ కి సంబంధించిన ఏదైతే మనం చెప్పుకున్న చిత్తరంజన్ దాస్ లోకో ఫ్యాక్టరీ. సో ఇది కాకుండా మనకి ఏదైతే మనం చెప్పుకున్న ఇండియన్ టెలికమ్యూనికేషన్ కి సంబంధించిన ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ అనేది మనకి బెంగళూరులో అమ్మా. ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ అనేది బెంగళూరులో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కాకుండా హెచ్ఎంటి అంటాం, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ అని చెప్పేసి అంటాం మైసూర్. సో హిందుస్థాన్ మెషిన్ టూల్స్ అని చెప్పేసి మైసూర్లో కూడా వాటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఎస్, ఇప్పుడంటే మనకి ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్, వి అని చెప్పేసి ఉన్నాయి. కానీ ఒకప్పుడు చూసుకుంటే బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ తెలుసు కదా, బిఎస్ఎన్ఎల్ ఉండేది. సో వాటికి సంబంధించిన టెలికాం ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు చూసుకునే వాళ్ళ స్విచ్చింగ్ మిషన్స్, ట్రాన్స్మిషన్ మిషన్స్, ఫీడర్ పిల్లర్స్ అంతా కూడా చూసుకుంటే. సో దానికి సంబంధించిన హిందుస్థాన్ మెషిన్ టూల్స్ హెచ్ఎంటి విన్నారమ్మా. ఒకప్పుడు హెచ్ఎంటి వచ్చేసి మనకి పూర్వకాలంలో మన తాతలు మన ముత్తాతలన్నీ కూడా చూసుకుంటే వాచెస్ ఉండేది తెలుసు కదా. సో హైలీ సఫిస్టికేటెడ్ ఆ యొక్క మిషన్స్ ఏదైతున్నాయో సో అవి తయారు చేస్తుంది. సో హెచ్ఎంటికి సంబంధించిన వాచెస్ ఉన్నాయి, హెచ్ఎంటికి సంబంధించిన ప్రింటర్స్ ఉన్నాయి, హెచ్ఎంటికి సంబంధించిన ట్రాక్టర్స్ ఉన్నాయి, హెచ్ఎంటికి సంబంధించిన బస్ బాడీస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. చూసారా, ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. 1948 నుంచి మనం మిక్స్డ్ ఎకానమీ అన్నా కానీ ఎక్కువగా సోషలిజం వైపు, సామ్యవాదం వైపు మన వాళ్ళు ఎక్కువ డెవలప్ అయ్యారనే సంగతి చెప్పానా లేదా మీకు? ఎస్, దానికి సంబంధించిందేనమ్మా. ఇది కాకుండా హిందుస్థాన్ షిప్ యార్డ్ గుర్తొచ్చిందా లేదా? ఎస్, హిందుస్థాన్ షిప్ యార్డ్ వైజాగ్. సో హిందుస్థాన్ షిప్ యార్డ్, సో దీన్ని మనం సింధియా స్టీమ్ నావిగేషన్ అంటాం. సో అది ప్రైవేట్ వాళ్ళది. సో అలా షిప్ బిల్డింగ్ అంతా కూడా చూసుకుంటే ప్రభుత్వం తన నియంత్రణకు తెచ్చుకుంది, జాతీయం చేసింది. జవహర్లాల్ నెహ్రూ నేను ఈ హిందుస్థాన్ షిప్ యార్డ్ ని జాతీయం చేస్తున్నానని చెప్పేసి జాతీయం చేయడం జరిగింది. ఇది కాకుండా హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఏర్పాటు చేశారమ్మా. సో ఈ యొక్క టెలికాం ఎక్విప్మెంట్ కి సంబంధించిన వైర్లు ఉంటాయి కదా, ఇప్పుడు మనం వేస్తుంటాం కదా రోడ్డు పక్కన. సో అలా హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ అని చెప్పేసి కూడా ఇలా వీటినన్నిటి పరిశ్రమలన్నీ కూడా ఈ మూలధన పరిశ్రమలు ఏదైతే భారీ పరిశ్రమలన్నీ కూడా ఎవరి నియంత్రణలో పెట్టుకున్నారమ్మా? ఎస్, ప్రభుత్వ నియంత్రణలో పెట్టుకున్నారు. సో ఒక్కసారి చూద్దాం. హీరాకుడ్కి సంబంధించిన ఆ నది కనిపిస్తుందా? చెప్పే కదా, సో లాంగెస్ట్ డ్యామ్ అని చెప్పేసి అతి పొడవైన నది. సో మెయిన్ ఆనకట్ట వచ్చేసి మనకి 4.8 కిలోమీటర్స్, మిగతా ఏదైతే ఆనకట్ట వచ్చేసి మనకి ఇసుకతోని కానీ దాంతో చేసినంత కూడా దాదాపు 25.8 కిలోమీటర్స్ కనిపిస్తుందా మీ అందరికి కూడా? ఎస్, బాక్రా డ్యామ్ అండ్ నంగల్ డ్యామ్. సో ఏదైతే మనం సట్లెజ్ నది మీద ఇవన్నీ కూడా జాగ్రఫీలో ఉన్నాయమ్మా. ఎస్, ఇంకొకటి అతి ముఖ్యమైనది మర్చిపోయాను, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ గుర్తుందా లేదా? ఫ్లడ్ కెనాల్ అంటాం ఆర్ ఫ్లడ్ కంట్రోల్ అంటాం, ఆ యొక్క వరదలు నివారణకి సంబంధించినది. సో దామోదర్ ఏదైతే ఉందో గుర్తుందా లేదా? బెంగాల్ దుఃఖయిని, సారో బెంగాల్ అంటాం. ఎప్పుడైతే ఈ మాన్సూన్స్ అప్పుడు అధిక వర్షాలను పడినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న దామోదర్ నది ఏదైతే ఉపనదుల నుంచి ఎక్కువగా మనకి ఈ బ్లాక్ కొంచెం మీకు ఆరెంజిష్ కనిపిస్తుందా? ఎస్, ఈ ఏరియా అంతా కూడా వరదలతో ఇది అయిపోయింది అనమాట. కలకత్తా ప్లస్ హౌరా, హూగ్లీ అంతా కూడా. సో మరి దీన్ని నివారించాలంటే ఏం చేయాలి? సిరీస్ ఆఫ్ ఓకేనా, ఒక క్రమ సంఖ్యలో వాటిని ఆ యొక్క దామోదర్ అదే ఏదైతే మనం చెప్పుకున్న డ్యామ్స్ అనమాట. అందుకే ప్రాజెక్ట్ అని లేదమ్మా, కార్పొరేషన్ అన్నాను. సో ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క బీహార్, ఒకప్పుడు బీహార్ కదా, ఆ బీహార్ బెంగాల్ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న కోఆపరేషన్ తోని ఇద్దరి యొక్క సహకారంతో ఇగో ఇక్కడ కనిపిస్తుంది మనకి దుర్గాపూర్ కి సంబంధించిన ఓకేనా బ్యారేజ్ ఒకటి, పంచేతికి సంబంధించిన ఆ యొక్క డ్యామ్ ఒకటి, సో మైథోన్ కి సంబంధించిన డ్యామ్, ఇవన్నీ కూడా మీరు జాగ్రఫీ చదివే ఉంటారమ్మా. సో ఇది కాకుండా టెనుగట్ కి సంబంధించిన డ్యామ్, కోనార్ డ్యామ్, జమునియా డ్యామ్, అంటే సిరీస్ ఆఫ్ అనమాట.
సో ఎక్కడికక్కడ ఆ యొక్క వరదల్ని అక్కడ రిజర్వాయర్ రూపంలో స్టోర్ చేసుకొని సో వ్యవసాయ కాలం అప్పుడు ఆ యొక్క సాగునీటి అనేది వాడుకోవడం జరుగుతుంది, ఫ్లడ్ ని నివారించడం జరుగుతుంది, డైవర్ట్ చేయడం జరుగుతుంది. కనిపిస్తుంది మనకి ఈ ఫ్లడ్ ఏరియా అని చెప్పేసి కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంది కదా. సో ఇది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 1948లో ఈ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ చెప్పేసి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో ఒక సిరీస్ ఆఫ్ ఏదైతే మనం చెప్పుకున్న డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేద్దాము అన్న ఉద్దేశంతో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ 1948లోనే దాన్ని ఫస్ట్ ప్లాన్ లో ఇంప్లిమెంట్ చేశారు. ఓకేనా, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో నాగార్జున సాగర్ డ్యామ్ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఎస్, కృష్ణానది మీద ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడం, బిగ్గెస్ట్ మౌసినరీ డ్యామ్ ఆర్ మేసినరీ డ్యామ్ అని చెప్పేసి కూడా అంటామా. సో లింగా సినిమాలో రజనీకాంత్ చూశారు కదా, పెద్ద పెద్ద డ్యామ్ బండరాలతో ఏర్పాటు చేస్తాడు. సో ఆనకట్ట అంతా కూడా చూసుకుంటే దీంతో నిర్మించడం జరిగింది నాగార్జున సాగర్ డ్యామ్ అంతా కూడా. సో ఓకేనా. సో సింద్రి ఎరువుల కర్మాగారం చెప్పాను, చిత్తరంజన్ దాస్ లోకోమోటివ్ ఏదైతే మనం చెప్పుకున్నాం అది కూడా చెప్పాను, వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్, అండ్ భారతీయ టెలిఫోన్ ఇండస్ట్రీస్ బెంగళూరు చెప్పాను, విశాఖపట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇది కూడా చెప్పాను, సో దుర్గాపూర్ హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ ఇది కూడా చెప్పాను, సో పెరంబదూర్ ఇంటిగ్రేల్ కోచ్ ఫ్యాక్టరీ, మైసూర్ హిందుస్థాన్ HMT అని చెప్పేసి అనుకున్నాను, చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా ఐ థింక్ ఐ హావ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ ఆ యొక్క సెకండ్ ప్లాన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము సెకండ్ ప్లాన్ గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామా. సో రెండో ప్రణాళికకి సంబంధించిన అంశాలు మీ అందరికీ కూడా కొంచెం ఐడియా ఉండే ఉంటుంది కదా. సో రెండో ప్రణాళిక వచ్చేసి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందమ్మా? రెండో ప్రణాళిక వచ్చేసి పరిశ్రమలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇది అందరికీ కూడా తెలిసిందే. సో పరిశ్రమలకి ఏదైతే ఉందో అది ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన సంగతి గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క మోడల్ ఏంటి గుర్తొచ్చిందా లేదా? ఎస్, దీన్ని మనం పీసీ మహలనోబిస్ మోడల్ అంటాం. ఏ మోడల్ అమ్మా? పీసీ మహలనోబిస్ మోడల్ అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. పీసీ మహలనోబిస్ ఏదైతే ఉందో ఆ యొక్క వృద్ధి సిద్ధాంతంగా మనం చెప్పడం జరుగుతుంది. సో అట్ ద సేమ్ దీన్నే మనం 4 రంగాల నమూనా అంటాం. ఏం రంగాల నమూనా? 4 రంగాలకి సంబంధించిన నమూనా అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. మరి ఈ ప్రణాళిక వచ్చేసి సఫలం చెందిందా, ప్రణాళిక వచ్చేసి విఫలం చెందిందా? ప్రణాళికకి సంబంధించిన లక్ష్యం వచ్చేసి మనము 4.5% టార్గెట్ పెట్టుకుంటే 4.2% అమ్మ. అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే 0.3% తేడాతో ఇది విఫలం చెందింది అని కూడా అనొచ్చు. ఏం చెందిందమ్మా? విఫలం చెందింది. అండ్ దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏంటి గుర్తొచ్చిందా లేదా? ఎస్, 1956 నుంచి 1961 కదా. ఎస్, 1956 నుంచి 61 అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి ప్రణాళిక వచ్చేసి ఆ యొక్క అధ్యక్షులు ఎవరమ్మా? జవహర్ లాల్ నెహ్రూ. గుర్తొచ్చిందా లేదా? ఎస్, జవహర్ లాల్ నెహ్రూ. సో భారీ పరిశ్రమ అనేది ఏర్పాటు చేయడం కోసం గుర్తుందా? భిలాయ్ స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, అండ్ అట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్నాం ఓకేనా రూర్కెలా స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్, హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ అని చెప్పేసి లాంటి పరిశ్రమలు కూడా ఏర్పాటు చేశారమ్మా. ఓకేనా, అందుకే ఎక్కువగా మనకి ఏమైందమ్మా? మానిటైజ్డ్ డెఫిసిట్. గుర్తుందా లేదా? ఎస్, ఎక్కువగా చూసుకుంటే ఆ యొక్క ద్రవ్యలోటు ఏదైతే ఉందో ఆ ద్రవ్యలోటు వచ్చేసి అత్యధికంగా ద్రవ్యలోటు కలిగిన ప్రణాళిక వచ్చేసి రెండో ప్రణాళికగా ఇది నిలిచిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. సో నెక్స్ట్ వన్ మనం డిస్కస్ చేసుకోబోయేది చెప్పే కదా, మౌలిక పరిశ్రమలకి ఆ యొక్క భారీ పరిశ్రమలకి ప్రాధాన్యత ఇస్తూ సత్వర పారిశ్రామికీకరణకి జాతీయ ఆదాయాన్ని 25% ఉన్నదానికంటే 25% అనేది పెంచాలని. సో 4 రంగాలు పీసీ మహలనోబిస్, 4 రంగాల నమూనా, భారీ పరిశ్రమలు, ఇందాక కూడా చెప్పాను కదా ఉపాధ్యక్షులు గుల్జారి నంద, వీటి కృష్ణమాచారి అని చెప్పేసి. ఎస్, వీటి కృష్ణమాచారి. సో అండ్ గుర్తొచ్చిందా? అట్టా IEEE అని చెప్పేసి అన్నాను, గుర్తొచ్చిందా లేదమ్మా? ఎస్, ATTA. సో మొదటి ప్రణాళికలు చూసుకుంటే ATTA. సో వ్యవసాయ రంగానికి ఫస్ట్ ప్రణాళికకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, అదే అలొకేషన్స్ చేశారు. తర్వాత వచ్చేసి రవాణా అండ్ సమాచారం అని చెప్పేసి కూడా గుర్తుందా లేదా? ఈవెన్ మూడో ప్రణాళిక కూడా రవాణా. సో ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏం లేదు, జస్ట్ ఓవరాల్ వ్యూ ఇస్తున్నాను. సో ఇంతకుముందు మీరు చెప్పే కదా రూర్కెలా ఏదైతే ఉందో ఒరిస్సాలో ఉందని చెప్పేసి. సో ఎవరితోని ఈ యొక్క టైప్ అయిందమ్మా? జర్మనీ యొక్క సహకారంతో. సో బిలా యొక్క స్టీల్ ప్లాంట్ వచ్చేసి ఎక్కడుందమ్మా? ఒకప్పుడు మధ్యప్రదేశ్, ఇప్పుడు వచ్చేసి ఛత్తీస్గఢ్ అనమాట. ఓకేనా. సో అది వచ్చేసి మనకి రష్యా యొక్క సహకారంతో. అట్ ద సేమ్ టైం దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ వచ్చేసి UK ఏదైతే ఉందో సో ఆ యొక్క బ్రిటన్ ఏదైతే ఉందో దాని యొక్క సహకారంతో వీటిని ఏర్పాటు చేశారు. సాంకేతికత ఏదైతే ఉందో మూలధన సామాగ్రి అనేది విదేశాల నుంచి మనం సహాయ సహకారాలు తీసుకొని ఈ 3 ప్లాంట్స్ అనేది, ఈ 3 ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ అనేది, ఇనుము మరియు ఉక్కు కర్మాగారాలు అనేది మనం ఏర్పాటు చేసామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో భారీ పెట్టుబడులు ప్రారంభం ఇవ్వడం వల్ల దీనే బోల్డ్ ప్లాన్ అంటాం. బోల్డ్ అంటే ఏంది? ధైర్యంతో కూడిన ప్రణాళిక అంటాం. సో బోల్డ్ ప్లాన్ అంటే ఏందమ్మా? ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే సో ఏ ప్రణాళికని మనము బోల్డ్ ప్లాన్ అంటామంటే మాత్రం సెకండ్ ప్లాన్ వచ్చేసి బోల్డ్ ప్లాన్ అమ్మా. సో బోల్డ్ అంటే ఏంటి? ఎస్, ధైర్యం. సో బోల్డ్, సో ధైర్యంతో కూడిన ప్రణాళిక, ధైర్యంతో కూడిన ప్రణాళిక అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ధైర్యంతో కూడిన ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క ప్రణాళిక అన్న సంగతి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకేనా.
వెరీ 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 ఇంపార్టెంట్. సో 100% ఇది ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉందమ్మా, ఓకేనా. సో జనరలైజ్డ్ థింగ్స్ జస్ట్ ఓవరాల్ వ్యూ మాత్రం ఇస్తున్నాను. సో ఏది ఎక్కడైనా సరే మనకు అడగచ్చు. సో నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ చెప్పాను కదా, తమిళనాడు. సో హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ రాంచీ, హెవీ ఇంజనీరింగ్ ప్లాంట్ అనేది మీ అందరికీ తెలిసింది కదా. సో హోప్ ఐ జస్ట్ గివెన్ బ్రీఫ్ ఐడియా. ఇలాంటి పరిశ్రమలు ఎక్కువ ఏర్పాటు చేశారమ్మా. క్యాపిటల్ గూడ్స్ అంటే కదమ్మా, మౌలిక పరిశ్రమలు ఏదైతే మనం చెప్పుకున్న భారీ పరిశ్రమలు అని చెప్పేసి. సో ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంది. దుర్గాపూర్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ కనిపిస్తుందమ్మా. రూర్కెలా వచ్చేసి ఒరిస్సా, యూనో అట్ ది సేమ్ టైం బిలాయ్ వచ్చేసి ఛత్తీస్గఢ్. ఐ థింక్ యూ కెన్ సీ క్లియర్లీ. సో మిగతా కూడా ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి విశ్వేశ్వరయ్య ఏదైతే ఉందో భద్రావతికి సంబంధించింది. సేలం స్టీల్ ప్లాంట్ కట్టరికి చాలా ఫేమస్ అమ్మా. ఇది వచ్చేసి విశాఖపట్నం మోస్ట్ క్వాలిటేటివ్, ఓకే, అత్యంత నాణ్యమైన ఉప్పు, ఓకేనా. బొకారో స్టీల్ ప్లాంట్ స్వదేశీ సాంకేతికతతో మనం తయారు చేసిన మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ అమ్మా. సో ఇవన్నీ కూడా మనకి మీకు జాగ్రఫీలో, ఇండియన్ జాగ్రఫీలో ఐడియా ఉండే ఉంటుంది. సో జస్ట్ బ్రీఫ్గా ఇస్తున్నానమ్మా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ ప్లాన్. సో మూడో ప్రణాళిక వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గుర్తొచ్చిందా లేదా? మూడో ప్రణాళిక ఏంటమ్మా? మూడో ప్రణాళికకు ఉన్న ప్రాధాన్యత, ఎస్, దీన్నే మనం ఏం ప్రణాళిక అంటాం? బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అంటాం. గుర్తుందా లేదా? ఎస్, సంతులిత ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక. ఏం ప్రణాళిక? సంతులిత ప్రాంతీయ, ఓకేనమ్మా, సంతులిత ప్రాంతీయ ప్రణాళిక అని చెప్పి, సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక, సంతులిత ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక అంటాం. అంటే అటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చింది, గుర్తొచ్చిందా లేదా? ఎస్, అటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిచ్చింది. అండ్ ఇట్ ఏదైతే మనం చెప్పుకున్నా పారిశ్రామిక రంగానికి కూడా ప్రాధాన్యతనిచ్చింది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకే సంతులిత ప్రాంతీయ అభివృద్ధి అని చెప్పేసి అన్నాం. సో ఇది వచ్చేసి మనం అత్యధిక విదేశీ సహాయం తీసుకుంది, గుర్తొచ్చిందా లేదా? రెండో ప్రణాళిక వచ్చేసి ద్రవ్యలోటు అధికంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి అత్యధికంగా విదేశీ సహాయం అని తీసుకున్నాం అనే సంగతి కూడా గుర్తుపెట్టుకున్నామా. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ ప్రణాళికకి ఒక ప్రత్యేకత ఉందమ్మా. ఏంటా ప్రత్యేకత? వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇది ఖచ్చితంగా రాసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదమ్మా, ఓకేనా. 100% ఇది ఎగ్జామినేషన్ అడుగుతాడు. సో మనకి మూడవ ప్రణాళిక అండ్ ఏడవ ప్రణాళిక ఇక్కడ రాసుకుంటే రాసుకోండి. థర్డ్ ప్లాన్ అండ్ సెవెంత్ ప్లాన్ ఏదైతుందో వీటిని, ఈ రెండు ప్రణాళికల్ని మనము దీర్ఘదర్శి ప్రణాళికలు అంటామమ్మా. ఏం ప్రణాళికలు? దీర్ఘదర్శి, దీర్ఘకాలిక కాదమ్మా, దీర్ఘదర్శి ప్రణాళికలు అంటాం. సో దీర్ఘదర్శి ప్రణాళికలు అన్న సంగతి రాసుకోండి, ప్రణాళికలు. సో ఓకేనా, వీటిని మనం ఏమంటాం తెలుసా? సో పర్స్పెక్టివ్ ప్లాన్ అని చెప్పేసి అంటాం. ఏం ప్లాన్స్? పర్స్పెక్టివ్ ప్లాన్స్ అని చెప్పేసి అంటాం. పర్స్పెక్టివ్ అంటే ఏంది? దీర్ఘదృష్టితో. ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ పర్స్పెక్టివ్ ప్లాన్, కింది వాటిలో దీర్ఘదర్శి ప్రణాళిక ఏంది అని అడిగితే మాత్రం కింది వాటిలో స్వల్పకాలిక ప్రణాళికనా ఆప్షన్లో, లేదంటే మధ్యకాలిక ప్రణాళికనా ఆప్షన్లో, లేదంటే దీర్ఘకాలిక ప్రణాళిక అని ఒకవేళ పర్టికులర్గా అడిగితే మాత్రం దీర్ఘకాలిక ప్రణాళిక అన్నా ఒకటే. అంటే అలాంటి క్వశ్చన్స్ అనేది అడగకపోవచ్చు, బట్ అడిగితే మాత్రం దీర్ఘకాలిక ప్రణాళిక అన్నా ఒకటే ఒకానొక సందర్భంలో. అండ్ దీర్ఘదర్శి ప్రణాళిక కూడా, రెండు కూడా ఒకటే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. పర్స్పెక్టివ్ ప్లాన్ అన్నా, లేదంటే ఒకానొక టైంలో ఈ మీనింగ్ అనేది సిమిలర్గానే ఉంటుందమ్మా. లాంగ్ టర్మ్ ప్లాన్ అన్నా కూడా ఒకటే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో దీర్ఘదర్శి అన్న ఒకటే, దీర్ఘకాలిక అన్న ఒకటే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏంది సార్ అసలు దీర్ఘదర్శి అంటే ఏంటి? ఏం లేదమ్మా, దీర్ఘకాలికంగా దృష్టిలో పెట్టుకొని ఈ దీర్ఘదర్శి ప్రణాళిక, మూడో ప్రణాళిక ఏ విషయంలో మనం పెట్టుకున్నాము? ఎస్, గుర్తొచ్చిందా లేదా? ఆహార ధాన్యాల విషయంలో. ఆహార ధాన్యాల విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించాలి. ఏం సాధించాలమ్మా? ఆ యొక్క స్వయం సమృద్ధి సాధించాలి అన్న ఉద్దేశంతో ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో మనం సెల్ఫ్ సఫిషియన్సీ అనేది సాధించాలి. ఏం సాధించాలి? సెల్ఫ్ సఫిషియన్సీ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ సఫిషియన్సీ సాధించాలన్న ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం. అంటే ఆల్రెడీ 5 ప్రణాళిక అంటే పంచవర్ష ప్రణాళికకి సంబంధించిన లక్ష్యాలు కొన్ని పెట్టుకున్నాం. కానీ ఈ దీర్ఘకాలిక అంటే ఏంది? 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలలో మనం ఆహార ధాన్యాల విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించాలి అని చెప్పేసి లక్ష్యంగా. ఎందుకంటే రాత్రికి రాత్రే షార్ట్ టర్మ్లో, మీడియం టర్మ్లో మనము ఈ యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది మనం పెంచలేమమ్మా. లాంగ్ రన్లో పెంచాలి. అంటే ఒకవేళ ఎగ్జామినేషన్లో కింది వాటిలో మూడో ప్రణాళికలో దీర్ఘదర్శి ప్రణాళిక అనేది ఏ అంశానికి సంబంధించిందని అడిగితే మాత్రం ఆహార ధాన్యాల, లేకపోతే మనం చెప్పుకున్న వినియోగ వస్తువుల, లేకపోతే మూలధన వస్తువుకి సంబంధించిందా, లేదంటే సేవలకి సంబంధించిందా, కమ్యూనికేషనా, ఇలా ఫారెక్స్ రిజర్వ్సా, ఇలా అడిగితే మాత్రం ఇది గుర్తుపెట్టుకుంటారు చేయడం, ఓకేనా. సో మూడో ప్రణాళిక వచ్చేసి మనము ఆహార ధాన్యాల విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించాలన్న సంగతి మనం లాంగ్ టర్మ్గా ఇది గోల్ పెట్టుకున్నాం, అంటే దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి.
సో దీర్ఘకాలిక లక్ష్యంగా పెట్టుకోండి, ఇంతకు మించి మనకి ఎక్కువగా అవసరం లేదమ్మా. మరి 7వ ప్రణాళిక అది కూడా ఇక్కడ చెప్పేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ అక్కడ ఎందుకు సపరేట్గా. సో 7వ ప్రణాళిక వచ్చేసి దేనికి సంబంధించింది, 7వ ప్రణాళిక కూడా చూసుకుంటే దీర్ఘదర్శి ప్రణాళికని, దీన్ని కూడా ఏమంటాం, దీర్ఘదర్శి ప్రణాళిక అంటాం. కానీ ఈ దీర్ఘదర్శి ప్రణాళిక వచ్చేసి ఏ అంశం ఆధారంగా, ఈ దీర్ఘకాలిక ప్రణాళిక వచ్చేసి ఏ అంశం ఆధారంగా, ఈ దీర్ఘకాలిక వచ్చేసి ఏ అంశం ఆధారంగా, వెరీ సింపుల్, వెరీ ఈజీ, విదేశీ మారక నిల్వలు. విదేశీ ఆ యొక్క మారక నిల్వలు ఏదైతున్నాయో ఆ విదేశీ మారక నిల్వల విషయంలో, విదేశీ మారక నిల్వలు ఏదైతున్నాయో ఆ నిల్వల విషయంలో మనము స్వయం సమృద్ధి సాధించాలి అని చెప్పేసి ఎక్కువగా మనము అవి సర్ప్లస్గా మిగులుగా ఉండేటట్టు చూడాలి. సో ఏదైతే మనం చెప్పుకున్న 1985 నుంచి 1991 వరకు చూసుకుంటే రాజీవ్ గాంధీ కొంచెం లిబరలైజ్ చేశాడమ్మా, అది కూడా మనం చెప్పుకున్నాం. కానీ ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకుంటే ఏ అంశం ఆధారంగా ఏ రంగం ఆధారంగా మనము 7వ ప్రణాళిక వచ్చేసి దీర్ఘకాలం ఆ దీర్ఘ దృష్టితోని మనము ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అమలు చేసామంటే మాత్రం విదేశీ మారక నిల్వల సంగతి గుర్తుపెట్టుకోండి. దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి ఫారెక్స్ రిజర్వ్స్ అంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, ఫారెక్స్ రిజర్వ్స్ ఏదైతున్నాయో ఆ ఫారెక్స్ రిజర్వ్స్ అనే సంగతి వెరీ 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 ఇంపార్టెంట్. క్లారిటీ. సో ఇది మాత్రం 100% ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మేక్ షూర్ దట్ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మా. 3వ ప్రణాళిక, 7వ ప్రణాళిక. మరి 3వ ప్రణాళిక వచ్చేసి విఫలం చెందిందా సఫలం చెందిందా ఆల్రెడీ మీ అందరికీ తెలిసింది కదా. ఎస్, 3వ ప్రణాళిక వచ్చేసి విఫలం చెందిందన్న సంగతి ఐ థింక్ ఈ పీపుల్ ఆల్రెడీ నో. ఎందుకు, ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నాం 1962లో ఇండియాకి సంబంధించిన చైనా యుద్ధము, అండ్ ఏదైతే మనం చెప్పుకున్నాం 1965లో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధము గుర్తొచ్చిందా లేదా. ఎస్, ఇది అటు వ్యవసాయ రంగానికి ప్లస్ పారిశ్రామిక రంగానికి రెండింటికి కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పేసి అన్నాను లేదా. చూసారా, దిస్ ప్లాన్ గేవ్ ప్రయారిటీ టు అగ్రికల్చర్ యాజ్ వెల్ as ఇండస్ట్రీస్. ఆల్రెడీ రాసుకున్నారమ్మా, రాసుకోవాల్సిన అవసరం లేదు, కంగారేం పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఎస్, సో 5.6% అనేది మనం లక్ష్యంగా పెట్టుకుంటే ఎంత సాధించామా, 2.8% మాత్రమే సాధించామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. క్లియర్ ఎవరీవన్. సో ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ ఏ బ్రీఫ్ ఐడియా. సో ఇది వచ్చేసి ఏ మోడల్ ఆర్ ఏ నమూనా అని అడిగితే మాత్రం అశోక్ మెహతా అమ్మ. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో అశోక్ మెహతా ఏదైతే ఉందో, సో అశోక్ మెహతా ఇంతకుముందు మిస్ అయ్యాను, సో అది రాసుకోండి. అశోక్ మెహతా ఏదైతే ఉందో ఆ అశోక్ మెహతా వచ్చేసి ఆ నమూనా ఆధారంగా అతను ఈ యొక్క 3వ ప్రణాళిక రచించాం. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, మొదటిది హరాడోమర్ అనుకున్నాం, రెండోది వచ్చేసి పీసీ మొహలోబిస్ అనుకున్నాం, కానీ అప్పుడు 3వది మిస్ అయ్యానమ్మా. సో ఏదో మేబీ ఐ ఫర్గాట్ ఇట్. సో ఏదో సందర్భంగా మిస్ అయి ఉంటాను, ఒకసారి కామన్ అవన్నీ కూడా. సో 3వది వచ్చేసి అశోక్ మెహతా. ఈ అశోక్ మెహతా కూడా ఎవరి యొక్క సిద్ధాంతాల ఆధారంగా, పీతాంబరం పంత్ అని చెప్పేసి ఒకటి ఉంటాడమ్మా. ఆ పీతాంబరం పంత్ రచించిన సిద్ధాంతాలపై అశోక్ మెహతా. అందుకే దీనికి 3వ ప్రణాళిక ఏమంటాం తెలుసా, అశోక్ మెహతా మరియు పీతాంబరం పంత్ అంటాం. ఏదైతే మనం చెప్పుకున్నాం పీతాంబర్కి సంబంధించిన పంత్, అశోక్ మెహతా మరియు పీతాంబర్కి సంబంధించిన ఆ యొక్క పంత్ రచించిన సిద్ధాంతాలు. సో వీలుంటే మీరు ఏం చేస్తారంటే పాజ్ చేసుకొని ఈ వీడియో, సో ఒక్కసారి మీ నోట్స్ ఉంటుంది కదా రన్నింగ్ నోట్స్, అక్కడికి వెళ్ళి ఓకే 3వ ప్రణాళిక వచ్చేసి వృద్ధి వ్యూహము, అశోక్ మెహతా మరియు పీతాంబరం పంత్ అని చెప్పేసి సపరేట్గా రాసుకున్నాము. ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. సో ఇది కూడా చూసారా, రవాణా ట్రాన్స్పోర్ట్ అట్టా IEEE గుర్తొచ్చిందా లేదా. 3వ ప్రణాళిక ATT అని చెప్పేసి అన్నాం. అయితే ఈ యొక్క 3వ ప్రణాళిక వచ్చేసి మనం విఫలమైందని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాం. 5% అనుకుంటే 2.8% అని చెప్పేసి కూడా మనం క్లియర్గా మనం చెప్పుకోవడం జరిగిందమ్మా. ఐ థింక్ ఇట్స్ ఫెయిల్. సో హోప్ విదేశీ సహాయం, అత్యధిక విదేశీ సహాయం కలిగినది, ఇది కూడా చెప్పుకున్నాం, గుర్తుందా లేదా. ఎస్, ఈ ప్రణాళికలో దీర్ఘదర్శి ప్రణాళిక స్వభావం 15 సంవత్సరాలుగా నిర్దేశించడం జరిగింది, గుర్తొచ్చిందా లేదా. ఇందాక చెప్పాను. సో 2 యుద్ధాలు, ఇతర ప్రధానుల మరణం. ఎస్, పొలిటికల్ ఇన్కన్సిస్టెన్సీ అమ్మా. సో 2 యుద్ధాలు సంభవించాయి, 2 ప్రధానమంత్రులు చనిపోయారు, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు. ఓకేనమ్మా. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే 1964లో రష్యా యొక్క సహకారంతో ఇందాక మీకు చెప్పాను గుర్తుందా, బొకారో స్టీల్ ప్లాంట్, సొంతంగా స్వదేశీ టెక్నాలజీతోని మనము ఆ యొక్క బొకారో స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి జార్ఖండ్లో దాన్ని స్థాపించడం జరిగిందమ్మా. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 100% ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ అడుగుతాడమ్మా. సో 1962లో చైనాతో యుద్ధము, పాకిస్తాన్తో యుద్ధము, డ్రాట్స్, సో ఫెయిల్ అవ్వడం జరిగింది. రిసీవ్డ్ హైయెస్ట్ ఫారెన్ ఎయిడ్ అని చెప్పేసి అనుకున్నాము. నెహ్రూ శాస్త్రి చనిపోవడము. అండ్ ఒకవేళ ఎగ్జామినేషన్లో అడిగితే ఏ ప్రణాళిక అసలు తలసరి ఆదాయం పెరుగుదల నమోదవ్వలేదు. సో 1వ ప్రణాళికన, 2వ ప్రణాళికన, 3వ ప్రణాళికన, 4వ ప్రణాళికన తలసరి ఆదాయం తెలుసు కదా. తలసరి ఆదాయం పెరగని ప్రణాళిక అన్నమాట. తలసరి ఆదాయం పెరగని ప్రణాళిక ఏదైతే ఉందో ఆ తలసరి ఆదాయం పెరగని ప్రణాళిక వచ్చేసి 3వ ప్రణాళిక. ఓకేనా. 3rd ప్లాన్. ప్రతి ప్రణాళిక వచ్చేసి ఏదో ఒక సందర్భంలో 5%, 6%, 7% ఆ తలసరి ఆదాయం విషయంలో వృద్ధి రేటు నమోదవుతుందమ్మా.
వృద్ధి రేట్ అనేది తెలుసు కదా, గత 5 ఏళ్ల నుంచి వృద్ధి రేట్ అనేది ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుందా లేదా? 5, 6, 7. ఆబ్వియస్లీ మనము అభివృద్ధి చెందే కొద్దీ, పరిశ్రామిక అభివృద్ధి చెందే కొద్దీ ఆబ్వియస్లీ తలసరి ఆదాయాలు వృద్ధి రేటు పెరుగుతూ ఉంటాయి. కానీ తలసరి ఆదాయం పెరగని, ద ప్లాన్ ఇన్ విచ్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ హ్యాస్ నెవర్ గ్రోన్ ఈజ్ నోన్ యాజ్ థర్డ్ ప్లాన్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ఓన్లీ ప్లాన్ వేర్ అవర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ స్టాగ్నెంట్ అని గుర్తుపెట్టుకోండి. స్తబ్దతతో కూడిన తలసరి ఆదాయం గల ప్రణాళిక వచ్చేసి మూడో ప్రణాళిక. ఇది ఇంపార్టెంట్ అమ్మా, 100% పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇంకోటి, మన ఆహార ధాన్యాల దిగుమతులు ఇంకా మనం ఏమనుకున్నాం, స్వయం సమృద్ధి సాధించాలనుకున్నాం, ఇంకా దిగుమతి పెంచుకుంటూ పోయాం. ఎందుకు? డ్రాట్స్, ఫెమిన్స్ రావడం వల్ల. సో ఇన్ఫ్లేషన్ కూడా దాదాపు ఆ యొక్క ద్రవ్యోల్బణం కూడా చూసుకుంటే 36% రేజ్ అయిందమ్మా. సో అందుకే అత్యంత విఫలం చెందిన ప్రణాళిక అని మూడో ప్రణాళిక అంటాం. ఎందుకని అర్థమైంది కదా. సో తర్వాత వచ్చేసి మన వాళ్ళు ఏం చేశారమ్మా, నెక్స్ట్ వచ్చేసి మన వాళ్ళు యాన్యువల్ ప్లాన్స్కి వెళ్ళిపోయారు. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఈస్ యాన్యువల్ ప్లాన్స్. ఓకేనా, మనం యాన్యువల్ ప్లాన్స్ అనేది మనం కంటిన్యూ చేద్దాం.